వెల్కమ్ టు డిసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేస్ మే 2026కి సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మే ఫస్ట్ యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని దానినే మే డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కార్మికులకు సంబంధించి కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించి ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి దీనికి గల కారణం చూసుకుంటే 1886 సంవత్సరంలో చికాగోలో హే మార్కెట్లో బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది జరిగింది. సో ఈ బాంబ్ బ్లాస్ట్లో చాలామంది కూడా కార్మికులు మరణించడం జరిగింది. సో వారిని మనం స్మరించుకుంటూ ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో ప్రధానంగా మన డిమాండ్స్ చూసుకుంటే 8 గంటల పని దినాలు ఉండాలి అని చెప్పేసి, కనీస వేతనము 26,000 ఉండాలి అని చెప్పేసి, ఈ విధంగా మనం ఈ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, అదేవిధంగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజున. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1923 సంవత్సరంలో చెన్నైలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మే డేని నిర్వహించడం జరిగింది. సో ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మికులందరూ కూడా ఈ యొక్క మే డేని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మరణించి ఉన్నారో వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. మే 2 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. సో దీనిని ఎప్పుడు నిర్వహించారు అంటే మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీలో 2016 సంవత్సరంలో డిసెంబర్ 7న తీర్మానం చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా 2017 సంవత్సరం నుంచి కూడా మే 2న మనం ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ట్యూనా అనేటువంటిది ఏంటి అంటే మనకి ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఒక చేప, సముద్రపు జీవి. దీని యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఇది గంటకు 70 కిలోమీటర్ల వేగంతో నీటిలో ఈదగలిగినటువంటి ఒక చేప. సో అందుకోసమే దీనిని సముద్రపు ఫెరారీ అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క ట్యూనాని పిలుస్తూ ఉంటాం. మరి ట్యూనా పరిశ్రమ యొక్క మనకి ఒక విలువ చూసుకుంటే దాదాపుగా ఇది $40 మిలియన్ల మేర దీని యొక్క వ్యాపారం అనేటువంటిది ఉంది. సో అందుకోసమే ఈ యొక్క ట్యూనా పాపులేషన్ని పెంచడము, అదేవిధంగా ఎక్కువ మోతాదులో మనం వాటిని పెంచి తద్వారా వ్యాపారం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని మే 2న జరుపుకోవడం జరుగుతూ ఉంది. మే 3 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మనం చూసుకుంటే ఎవరైతే జర్నలిస్టులుగా ఉంటారో, ఎవరైతే పత్రికా రంగంలో వివిధ సేవలను అందిస్తూ ఉంటారో, సో వారిని స్మరించుకుంటూ వారికి చేయూతనిస్తూ అదేవిధంగా ఈ యొక్క జర్నలిజాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజున మే 3న పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా. సో ఇక్కడ మనం చూసుకుంటే మరి దానికి సంబంధించి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది. సో అలా ఈ యొక్క వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని 2025 ఇయర్కి సంబంధించి రిలీజ్ చేయగా దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 150గా ఉంది. అంటే యాజ్ పర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 151 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో ఇది 2025కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి అదేవిధంగా 2024లో తీసుకున్నట్లయితే 159 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్గా ఉంది. అంటే 2024 డేటా ప్రకారం భారతదేశం యొక్క ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ర్యాంక్ వచ్చేసి 159, 2025 డేటా ప్రకారం 151గా ఉంది. సో ఇవి మనకి రికార్డింగ్ సంబంధించినటువంటి అంశాలు. మరి అయితే దీనికి సంబంధించి మరి ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ముందుగా అంటే ఎవరు ప్రపోజ్ చేశారు అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 1993లో దీనిని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ప్రపోజ్ చేశారు. అక్కడ నుంచి కూడా స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉన్నాం. ఇంకా మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే దీన్ని జర్నలిజం ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి కారణం ఏంటి అంటే మరి ఎందుకు దీనిలో భాగంగా గతంలో ఈ పత్రికల పైన, అదేవిధంగా పత్రికల యొక్క యాజమాన్యం పైన, పత్రికలకు ఇన్ఫర్మేషన్ రాసేటువంటి స్వేచ్ఛ లేనటువంటి సందర్భంలో ఈ పత్రికల పైన దాడులు చేస్తున్నటువంటి క్రమంలో అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మే 4 యొక్క విశిష్టత చూసుకుంటే ఈరోజు బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో మొట్టమొదటిగా మనకి 1907 సంవత్సరంలో
మే 4వ తేదీన భారతదేశంలోనే మొట్టమొదటి భూగర్భ బొగ్గు గనిని ప్రారంభించారు. అది ప్రారంభించినది రాణిగంజ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో. కాబట్టి ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటి భూగర్భ బొగ్గు గని ప్రారంభించినటువంటి సందర్భాన మనం మే 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ రోజున ఎవరైతే బొగ్గుని వెలికితీసేటువంటి క్రమంలో ప్రాణాలను కోల్పోయారో, ఎవరైతే ప్రాణత్యాగాలను చేశారో వారిని స్మరించుకుంటూ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక మీదట బొగ్గు వెలికితీసేటువంటి సమయంలో కోల్ మైన్స్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా మనం నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలని కూడా అవేర్నెస్ క్యాంప్స్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక దాంతోపాటు మనం తీసుకుంటే భారతదేశంలో అత్యధికంగా మన విద్యుత్ను ఉత్పత్తి చేసేది బొగ్గు ద్వారానే ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాం. అంటే దాదాపుగా 70% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కోల్. సో అది ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉంది. మరి కోల్ అనేటువంటిది కూడా దీనిలో మనకు వివిధ రకాలైనటువంటి కోల్స్ ఉన్నాయి, బొగ్గులు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి పీట్ అని అంటాం, రెండవది లిగ్నైట్ అని అంటాం, మూడవది బిటమనస్ అని అంటాం, నాలుగవది ఆంథ్రసైట్ అని పిలుస్తూ ఉంటాం. ఇలా వివిధ రకాలైనటువంటి కోల్ ఉంది, బొగ్గు ఉంది. సో ఇది ఈ బొగ్గు ఇదంతా కూడా మనకి భూగర్భంలో ఉత్పన్నమైనటువంటి హీట్ వల్ల, అదేవిధంగా ప్రెషర్ పీడనం వల్ల బొగ్గు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో బొగ్గు అనేటువంటిది ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కార్బన్ పార్టికల్స్, జీవ పదార్థాలు. ఆ జీవ పదార్థాలు చెట్ల నుంచి, అదేవిధంగా మనుషుల ద్వారా ఉత్పన్నమైనటువంటివి. అంటే లైక్ వివిధ సంఘటనలు జరిగినప్పుడు, వివిధ వైపరీత్యాలు జరిగినప్పుడు భూమిపై నివసించేటువంటి మనుషులు కావచ్చు, జీవులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా భూమి లోపల కలిసి క్రమేపీ భూమి లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత వల్ల, ప్రెషర్ వల్ల ఇది క్రమేపీ బొగ్గుగా మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ కోల్ వాజ్ ఫార్మ్డ్. సో చూడవచ్చు, ఇది కోల్ మైన్స్ ఈ విధంగా ఉంటాయి. మే 8 యొక్క విశిష్టత మనం చూసుకోండి. ఈ రోజున ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి దాని యొక్క విశిష్టత ఎందుకు ఈ రోజున మనం మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం నిర్వహిస్తున్నాము అంటే, ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడైనటువంటి ఆ ఫౌండర్ అయినటువంటి హెన్రీ డునాంట్ గారి యొక్క జన్మదినోత్సవం. సో ఆయన 8 మే 1828లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జన్మించడం జరిగింది. సో కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం యొక్క 2026 యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ డే యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే కీపింగ్ హ్యుమానిటీ అలైవ్ అనేటువంటి థీమ్తో ఉంది. సో దాదాపు ఈ దినోత్సవాన్ని 190 దేశాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో మనకి ఫోటోలో కనిపిస్తున్నటువంటి వారే హెన్రీ డునాంట్. సో 1828లో వీరు జన్మించారు. మే 12 యొక్క విశిష్టత చూసుకుంటే, ఈ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కారణం ఏంటి అంటే నర్స్, ద ఫేమస్ నర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జన్మదినోత్సవం. సో వారి పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటాం. సో వీరు ఫ్లోరెన్స్ నైటింగేల్ సో ఎంతోమందికి వారు సేవలను చేయడం జరిగింది. అందుకోసం వారి యొక్క జన్మదినోత్సవం మే 12 ఏదైతే ఉందో, సో ఆ జన్మదినోత్సవం పురస్కరించుకొని అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ వీరు మే 12, 1820లో ఇటలీ దేశంలో ఉన్నటువంటి ఫ్లోరెన్స్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో వీరు ఈ రోజున మనం ఈ నర్సులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలను స్మరించుకుంటూ మనం ఈ రోజున దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి 2025 ఇతివృత్తం, అది 2026 ఇతివృత్తం లేదు కానీ, బట్ 2025 యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ఎంపవర్డ్ నర్సెస్ సేవ్ లైవ్స్ అనేటువంటి ఇతివృత్తం. సో ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వారినే మనం లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తూ ఉంటాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారిని లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తూ ఉంటాం. వీరు జస్ట్ ల్యాంప్ పట్టుకొని, చేతిలో ఒక దీపం పట్టుకొని ప్రతి ఒక్క క్షతగాత్రుల దగ్గరికి, ప్రతి ఒక్క రోగి దగ్గరికి వెళ్ళి వారు వైద్య సేవలను అందించేవారు ఫ్లోరెన్స్ నైటింగేల్. మే 15 యొక్క విశిష్టత చూసుకుంటే, ఈ రోజున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మరి దీన్ని ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి ప్రపోజల్ పెట్టారు అంటే 1993 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు తీర్మానం చేశారు. మే 15న ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహించాలని. సో మరి ఈ దినోత్సవం సందర్భంగా కుటుంబ వ్యవస్థ యొక్క పాత్ర ఏముంది, సో ఒక ఫ్యామిలీ మెంబర్స్ యునైట్గా ఉంటే ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా ఒకరికి ఒకరి మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి అంశాలు ఈ రోజున ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. మరి దీని యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్గా దీని యొక్క ఇతివృత్తం ఉంది.
సో ఫైనల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కుటుంబ వ్యవస్థను అభివృద్ధి చేసుకొని ఒకరికొకరు రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఒకరికి ఏ కష్టం వచ్చినా కూడా కుటుంబం మొత్తం కూడా ఏకమై వారికి సహాయ కార్యక్రమాలు అందించాలి, ఒకరిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం, దాని యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకి తెలియజేస్తూ ఉంటారు ఈ రోజున. మే 17 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మరి ఎందుకు మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాము అంటే 1865వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపన జరిగింది. సో దాన్నే ITU అని అంటాం. సో దాని యొక్క స్థాపన మే 17 జరిగింది కాబట్టి అందుకోసమే ఫౌండింగ్ డే గుర్తుగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క టెలికమ్యూనికేషన్ పాత్ర అనేటువంటిది ప్రపంచ దేశాల అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తూ ఉంది, సో కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా మనుగడకు మానవులకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనం చూసుకుంటే దీని యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే డిజిటల్ లైఫ్ లైన్స్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ ఇన్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ అనేటువంటి ఇతివృత్తంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ రోజున మనం ప్రపంచ దేశాలు అందరూ కూడా ఈ రోజున ఈ టెలికమ్యూనికేషన్ మనం ఏ విధంగా మంచి జరిగేలాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక దానితో పాటు ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో దాని యొక్క రీజనల్ ఆఫీస్ని భారతదేశంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మే 21 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున యాంటీ టెర్రరిజం డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే మే 21న 1991వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని ఈ రోజునే ప్రపంచంలో ఈ ఉగ్రవాదం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఉగ్రవాదం అనేటువంటిది ఏ విధంగా ప్రపంచ దేశాల్లో నాటుకుపోయింది, తొలగించాలి అంటే ప్రజల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాలు ఏ విధంగా ఉగ్రవాదం నిర్మూలించడానికి కార్యక్రమాలు ప్రారంభించాలనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. లైక్ టెర్రరిజం అనేటువంటిది పెంచి పోషించకుండా ఉండటానికి, టెర్రరిజాన్ని నిర్మూలించడానికి కావాల్సినటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు కావచ్చు, NGOలు కావచ్చు, వీరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ రోజున. సో వీరు మనం చూసుకుంటే లైక్ హింస, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పౌరులను ఏకం చేయడమే లక్ష్యంగా యాంటీ టెర్రరిజం డేని మే 21న నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మే 31 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున మనం ఏం చేస్తామంటే ప్రపంచ దేశాలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఈ పొగాకును తినటం వలన, పొగాకును త్రాగటం వలన ఎటువంటి హెల్త్కి హానికరం జరుగుతూ ఉంటుంది, ఏ విధంగా క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది పొగాకు అనేటువంటిది ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క పొగాకు అమ్మటము, కొనడాన్ని నిషేధించడానికి కూడా తగు చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి పొగాకులో ఎక్కువగా ఉన్నటువంటి ఒక కెమికల్ వచ్చేసి నికోటిన్ అని చెప్తూ ఉంటాం. సో నికోటిన్ అనేటువంటి ఒక మత్తు పదార్థం, సో దీని వలన ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. మెల్లమెల్లగా క్యాన్సర్ కణువులు సెల్స్ అనేటువంటి బాడీలో పెరిగి క్యాన్సర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ నికోటిన్ అనేటువంటి కెమికల్ ద్వారా. సో దానివల్ల జరిగేటువంటి నష్టాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే ఈ సంవత్సరం ఇతివృత్తం అన్మాస్కింగ్ ది అపిల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. అర్థమైందా? సో ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే 2026కి సంబంధించిన ఇతివృత్తం అన్మాస్కింగ్ ది అపిలింగ్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేటువంటి ఇతివృత్తం. ఇక దాని తర్వాత మరి ఈ యొక్క టొబాకో నిర్మూలించడానికి, టొబాకోని ఎంకరేజ్ చేయకుండా ఉండడానికి ఇటువంటి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. లైక్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ COTPA 2003 అనేటువంటిది ఉంది. సో ఈ చట్టాన్ని తీసుకొచ్చి పొగాకు ఉత్పత్తుల నిర్మూలన చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా మే 31 యొక్క విశేషత ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి అంటే మనకి భారతదేశంలో టొబాకో బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టొబాకో బోర్డు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో టొబాకో బోర్డుని ఏర్పాటు చేశారు. అదేవిధంగా టర్మరిక్ బోర్డుని తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ విశిష్టమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.